అందరికి నమస్తే. జీలకర్ర వేసిన, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసిన. మంచిగా ఎంపుకోవాలి. ఎర్రగా అయ్యేదాకా ఎంపుకోవాలి. ఉల్లిగడ్డలు వేగినాక, ఉల్లిగడ్డలు మంచిగా వేగినాక, పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేగినాక అల్లం వేసిన. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ నూనెలో వేగినాక పసుపు వేసుకోవాలి. పచ్చిమిర్చి అన్నీ అయినాక, అన్ని వాసన అయినాయి, పచ్చి వాసన అయినాక బీరకాయలు వేసుకోవాలి. మంచిగా కలిపెట్టిన మూత వేసుకోవాలి. ఇలా వాటర్ వేసి, ప్లేట్ల వాటర్ నీళ్ళు వేసి మూత వేసి పెట్టుకోవాలి. ఒక్కటి చిన్నది మునక్కాయ ఇలా వేస్తున్నా. ఫుల్ పెట్టుకోవద్దు పొయ్యి. ఇది స్టవ్ పెద్ద పెట్టద్దు, నార్మల్గా పెట్టుకొని ఈ ప్లేట్లో నీళ్ళు వేసుకొని పెట్టుకోవాలి. మాడిపోదు కూర. మూత వేసినాం కదా, తీద్దాం. మూత తీసి ఉప్పు వేసుకోవాలి. అప్పుడు ఉప్పు వేయలేదు. నేను ఉప్పు ఎందుకు వేస్తలేనంటే, ఫస్ట్ వేసుకుంటే ఎక్కువ పడుతుంది అట, లాస్ట్కి వేసుకుంటే తక్కువ పడుతుంది అట. అందుకనే ఫస్ట్ వేస్తలేదు. ఇంట్లోనే కరివేపాకు కడిగిన కరివేపాకు చిన్నగా ఉంది, మా చిన్నది చేతితో కడుగుతా అంతా పోతుంది. లేసి కడిగిన జాలి. కరివేపాకు, కొత్తిమీర, మంచిగా కలుపుకోవాలి. నీళ్ళతోటి మూత పెట్టద్దు, ఎందుకంటే నీరు ఉంటుంది. తీసేసి లాస్ట్ ఉడికించేటప్పుడు నీళ్ళు తీసేయాలి. ఒక 2-3 నిమిషాలు మూత వేసి పెట్టుకోవాలి. మూత వేసి మంచిగా కలుపుకోవాలి. మనం మూత పెట్టద్దు, ఉడికింది. మూత వేసి కొద్దిసేపు పెద్దగా పెట్టి పొయ్యి పెద్దగా పెట్టి కొద్దిసేపు కలుపుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. మంచిగా ఫ్రై అయింది. బీరకాయ, మునక్కాయలు మంచిగా ఫ్రై అయింది. వేసుకొని చూడండి ఒకసారి, బాగుంటుంది. సరే, ఉంటా. బాయ్. లైక్ కొట్టండి. నమస్తే. ఉంటా అందరికీ.